హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజైతే ఒక ముఖ్యమైన టాపిక్ అయితే డిస్కస్ చేసుకోబోతున్నాం అన్నమాట. ఇప్పుడైతే ప్రజెంట్ ఇంతకుముందు కాలంలో అయితే వాచ్ చూసేవాళ్ళము, లేదంటే టీవీ చూసేవాళ్ళము. ప్రస్తుతం అయితే ప్రపంచం అంతా సెల్ ఫోన్లోనే చిక్కుకుపోయింది కదా. ప్రతి సెకండ్ మనం సెల్ ఫోన్తోనే కాలం గడుపుతున్నాం. సో సెల్ ఫోన్లో మీకు ముందు ఈ సెల్ ఫోన్ గురించి చెప్పబోయే ముందు న్యూమరాలజీ అనేది ఒకటి ఉందన్నమాట. అంటే నెంబర్ సిస్టమ్, ఏ నెంబర్ పెట్టుకోవడం వల్ల మన లైఫ్ అనేది మంచి దిశలో తిరుగుతుంది అనేది ఒక న్యూమరాలజీ అనమాట. ప్రతి శాస్త్రం అంటే ఎగతాళి చేయడం కదా, అంటే ఈ నెంబర్ పెట్టుకుంటేనే నా లైఫ్ మారిపోతుందా, ఈ నెంబర్ రాసుకుంటేనే నా జీవితం మారిపోతుందా అని కాదు. అంటే ఎక్స్పీరియన్స్తో చెప్తున్నా. నెంబర్ సిస్టమ్ అనేది కూడా ఉంది ఈ ప్రపంచం అంతా. చూడండి, ఫస్ట్ బేసిక్ 10 నెంబర్స్ నుంచి 1 నెంబర్ వరకు చూద్దాం. 10 దశావతారాలు చూడండి, దశ అవతారాలు అంటున్నాం. 10 9 నవగ్రహాలు, 9 చూడండి. 8 అష్ట దిక్పాలకులు, 7 సప్త ఋషులు, 6 షట్చక్రవర్తులు, 5 పంచపాండవులు, 4 దిక్కులు తూర్పు పడమర ఉత్తరం దక్షిణం, 3 త్రిమూర్తులు, 2 సూర్యచంద్రులు, 1 ఆ భగవంతుడు. ఇట్లా ప్రతి ఒక్కటి లైట్గా తీసుకోకుండా ఆలోచిస్తే ప్రతి సైన్స్లో ప్రతి శాస్త్రంలో ఒక ఉపయోగం అనేది అయితే ఖచ్చితంగా ఉంది. అలాగే ఈ సంఖ్యాశాస్త్రం కూడా చాలా ఇంపార్టెంట్ అనమాట. ఇప్పుడు నేను చెప్పబోయేది ఏంటంటే, జనవరి 1వ తారీఖు 1990లో ఎవరైతే పుట్టి ఉంటారో వాళ్ళు వాళ్ళ ఫోన్కు సంబంధించి, అంటే ఫోన్పేకు కావచ్చు, స్క్రీన్కి కావచ్చు, ఎక్కడైనా సరే వాళ్ళ లైఫ్లో ముఖ్యమైనటువంటి లక్కీ నెంబర్ అనేది అయితే ఒకటి ఉంటుంది అనమాట. యాక్చువల్గా వాళ్ళ లక్కీ నెంబర్ ఒకటే, ఎందుకంటే వాళ్ళు 1వ తారీఖు పుట్టి ఉంటారు కాబట్టి. కానీ వాళ్ళకు ఇంకొక నెంబర్ అనేది కూడా ఉంటుంది, ఇంపార్టెంట్ నెంబర్ అనేది. అది ఏంటంటే 3 అన్నమాట. సో ఇక్కడ వాళ్ళు 1/1/1990లో పుట్టినారు కాబట్టి వాళ్ళది మొత్తం క్యాలిక్యులేట్ చేస్తే ఏమొస్తుంది, 3 వస్తుందన్నమాట. సో వాళ్ళ పాస్వర్డ్ అనేది ఎలా సెట్ చేసుకోవాలంటే 3 వచ్చేటట్టు, అంటే 4 డిజిట్స్ అనుకోండి. 2001, 1002 లేదా 1011 లేదా 1101 ఇలాగ సెట్ చేసుకొని మొత్తం 3 రావాలి వాళ్ళది. 3 కౌంట్ చేస్తే మొత్తం యాడ్ చేసినప్పుడు 3 రావాలి. అలా 3 వచ్చేటట్టు కనుక వాళ్ళు వాళ్ళ ఫోన్పేకి పాస్వర్డ్ కానీ లేదా వాళ్ళ స్క్రీన్కి పాస్వర్డ్గా కానీ దీన్ని పెట్టుకున్నారంటే ఖచ్చితంగా వాళ్ళకైతే మంచి జరుగుతుంది, ఖచ్చితంగా డెవలప్మెంట్ అయితే చూస్తారు. ఇది ఎంత ఫేక్ అనేవాళ్ళు, ఇది చేస్తేనే మనం బాగుపడతామా అనేవాళ్ళు దీన్ని నమ్మొద్దండి, ట్రస్ట్ చేయొద్దండి. నెక్స్ట్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ కూడా చేసుకోవద్దండి, ఓకేనా. దీన్ని నమ్ముతున్నామని అనుకున్న వాళ్ళు మాత్రమే, ఈ డేట్ ఆఫ్ బర్త్లో పుట్టిన వాళ్ళు ఖచ్చితంగా 3 వచ్చేటట్టు, టోటల్ నెంబర్ 3 వచ్చేటట్టుగా మీరైతే మీ పాస్వర్డ్ సెట్ చేసుకోవచ్చు. ఇంకో రకంగా కూడా చేసుకోవచ్చు. ఏ విధంగా, 2091 అప్పుడేమవుతుంది, 9 + 1 10, 10 + 2 12 ఓవరాల్గా 12 అవుతుంది, ప్లస్ 1 + 2 3 అవుతుంది. సో ఎట్లా తిరిగినా ఏ డిజిట్స్ అన్నా వాడండి మీరు, అది మీ ఇష్టం. కాకపోతే టోటల్ అనేది 3 రావాలి. అలాగ వచ్చేటట్టు మీరు పాస్వర్డ్ అయితే సెట్ చేసుకోండి. ఇంకా మీకు ఏవైనా మీ డేట్ ఆఫ్ బర్త్లో ఉండి మీకు తెలియదు, నాకు అర్థం కాలేదనుకుంటే నాకు కామెంట్స్లో తెలియజేస్తే కనుక నేను మీకు ఏ నెంబర్ పెట్టుకోవాలనేది అయితే చెప్తాను. మళ్ళీ చెప్తున్నాను. నచ్చని వాళ్ళైతే జస్ట్ స్కిప్ మై యూట్యూబ్ వీడియో, ఓకేనా. నచ్చిన వాళ్ళు ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్, షేర్ చేయండి. ఎందుకంటే మీ లైఫ్ కూడా బాగుపడుతుంది కదా, అలాగే నా లైఫ్ కూడా బాగుపడాలని నేను కోరుకుంటున్నాను. సో ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ.